యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. విశ్వాసులు ఎవరైనా సరే ఆత్మలో బలహీనంగా ఉంటే కనుక సాతాను వారిపైన వేరే వ్యక్తుల ద్వారా అంటే అవిశ్వాసులు యొక్క మాటల ద్వారా వాడు క్షోభకులు చేస్తాడు. ఆ విధంగా వాడి దాడులు ఉంటాయి. అంతేకాకుండా అవిశ్వాసులు క్రైస్తవేతల యొక్క చూసే చూపును బట్టి కూడా సాతాను మనసులో కలవరం పుట్టిస్తుంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా సరే దేవుని బిడ్డలు విశ్వాసులు మీరు మెలకువగా ఉండాలి. మెలకువ ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆత్మలో మీరు వివేచన కలిగి సాతాను తంత్రములు గుర్తించి వాటిని యేసు నామములో బంధించగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మెలకువ ఉండి ప్రార్థన చేయండి. ఆత్మలో మెలకువ ఉంటే కనుక సాతాను యొక్క తంత్రాలని సులువుగా గుర్తించవచ్చు. వాడి గురించి ప్రార్థన చేసి వాడిని బంధించవచ్చు. సాతాను ఓడిపోయినవాడు కాబట్టి వాడిని చాలా సులువుగా బంధించాలంటే మన ఆత్మలో బలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుడి మాటలకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.